ఆయన గెలిపించుకోవాలని సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చారు. ఈరోజు ఒకవైపు సునీత, ఇంకొక వైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు ఆలోచించాలి. ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ. లేడీ గెలవాలన్నా రౌడీ గెలవాలన్నా మీరు ఆలోచించండి. మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేనంటే ఇంకేదో తప్పు అన్నారు. మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు? బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ల టైంలో? రౌడీ షీటర్స్ ను ఆయా పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ చేస్తారు. యువర్ ఓన్ గవర్నమెంట్, నీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా. బికాస్ యూ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్, యు ఆర్ ఎ రౌడీ షీటర్, యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. దట్స్ వై పోలీస్ హ్యావ్ కాల్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్. మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అనకపోతే ఏమంటాం? మీరు ఆలోచించండి. లేడీ వర్సెస్ రౌడీ, హూ హ్యాస్ టు విన్? ఒక సగటు మహిళగా మరి ఆవిడ మీ సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతుంది. డోంట్ థింక్ దట్ సునీత ఒక్కటి కాదు. సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము మొత్తం, కేసీఆర్ గారు, మేమందరం కూడా సునీత గారి ఒక కుటుంబ సభ్యులుగా మీ నియోజకవర్గ అభివృద్ధిలో, మీ కష్ట సుఖాల్లో ఒకవైపు కృష్ణన్న ఉంటాడు. రోడ్డు దాటితే కృష్ణన్న, రోడ్డు ఇవతల సునీతమ్మ. తప్పకుండా మేమందరం ఈ డెవలప్మెంట్లో కానీ మీ ఇష్యూస్లో కానీ మేము తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం. సునీత గెలుపు డెఫినెట్గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు. బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం.